ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. వానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఉక్కుపోత వడకాలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉపశమనం పొందేందుకు వారు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. వీటి వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగ పరిమితి దాటిపై గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందే రాయితీ దూరమవుతుంది. గడిచిన 3 నెలల్లో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గడం పెరిగిన విద్యుత్ వినియోగానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక పెరిగిన విద్యుత్ వినియోగం జిల్లాలో మార్చితో పోలిస్తే ఏప్రిల్, మే నెలల్లో మరింత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీల పైగా చేరువయ్యాయి. ఇక వడగాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరామం లేకుండా వాడుతున్నారు. గతేడాది మే నెలలో జిల్లా విద్యుత్ కోట రోజుకి 1.257 మిలియన్ల యూనిట్లు ఉండగా ఏడాది 1.66 మిలియన్ల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. గతేడాదితో చూస్తే 15 మిలియన్ల యూనిట్ల విద్యుత్ను ఎక్కువ వాడుతున్నట్లు అధికారులు చెప్పారు.